హలో ఆల్ నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి జ్యోతిష్యంలో పితృదోషాన్ని ఎలా చూడాలి. మన లాస్ట్ వీడియోలో మనం పితృదోషం అంటే ఏంటి, పితృదోషం యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నామండి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. జ్యోతిష్యంలో పితృదోషాన్ని మనము ఎప్పుడైనా గణించాలంటే ఇంపార్టెంట్ ప్లానెట్స్ వచ్చేటివి దానికి సూర్యుడు, రాహుకేతువులు, శనిదేవుడు అండి. సూర్య భగవానుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే సూర్య భగవానుడు వచ్చేసి కుటుంబాన్ని, తండ్రి స్థానాన్ని చెప్తాడండి. రాహుకేతు అంటే అవి చెడు గ్రహాలండి. అవి ఛాయాగ్రహాలు. సో రాహుకేతువులని చెడు గ్రహాల కింద తీసుకుంటామండి. శనిదేవుడు వచ్చేసి కర్మ ఫలదాత. సో కర్మకి రిలేటెడ్ అయింది ఉన్నది కాబట్టి సో శనిదేవుడిని కూడా తీసుకుంటామండి. అలాగే ఇక్కడ నేను ఐదో భావం, తొమ్మిదో భావం అనేది ఎందుకు ఇచ్చారంటే మన ఐదో భావం, తొమ్మిదో భావం అనేది పూర్వజన్మ యొక్క పుణ్యాలండి. ఇంకా మన తాత ముత్తాతల గురించి కూడా మనం ఐదో భావం, తొమ్మిదో భావంల గురించి తెలుసుకోవచ్చండి. సో అదండి. ఇప్పుడు నేను మీకు కొన్ని రూల్స్ చెప్తానండి. మీరు నోట్ చేసుకోండి. ప్రథమ రూల్ వచ్చేసి సూర్యుడికి రాహు ఆర్ కేతు ఆర్ శనికి. సో సూర్యుడికి వీళ్ళతో ఏదైనా సంబంధం అనేది ఏర్పడితే వాళ్ళ జాతకంలో పితృదోషం ఉందని చెప్పచ్చండి. ఇప్పుడు ఈ సంబంధం అనేది గ్రహ కలయిక వల్ల అన్నా కావచ్చు, లేదా గ్రహ దృష్టి వల్ల అన్నా కావచ్చు, లేదా వారి రాశిలో కూర్చున్నా కూడా కావచ్చండి. ఇప్పుడు ఇవే కలయికలు వచ్చేసి ఐదో భావంలో గాని, తొమ్మిదో భావంలో గాని జరిగితే వీళ్ళ యొక్క పితృదోషం చాలా బలమైంది అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు తొమ్మిదో అధిపతి లేదా తొమ్మిదో ఇంట్లో ఈయన మనకి రాహుకేతువులు ఒకవేళ ఉంటే సో వాళ్ళకి కూడా పితృదోషం ఉందని మనం చెప్పుకుంటామండి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తానండి. సో లెట్స్ డిస్కస్. ఓకే అండి. ఇప్పుడు మీరు ఈ చార్ట్ చూస్తే ఇది మేష లగ్నం అండి, కుంభరాశి. ఈ లగ్న చక్రాలలో అండి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ సూర్యుడు వచ్చేసి పంచమంలో ఉన్నాడండి. ఎవరితో ఉన్నాడు? శనితో ఉన్నాడు. సో నేను చెప్పిన మొదటి రూల్ అండి. సూర్యుడు శనితో ఇక్కడ బంధం అనేది ఏర్పడిందండి. సో ఈ జాతకంలో వీళ్ళకి పితృదోషం ఉందని మనం చెప్పుకుంటామండి. ఇప్పుడు ఈ పితృదోషం అనేది ఎంతవరకు ఉంది అంటే స్ట్రాంగా, మీడియమా, ఎలా ఉందన్నది అది కూడా చూసుకుందామండి. ఇప్పుడు సూర్యుడు, శని ఉంటేనే మనకి పితృదోషం అని చెప్పుకున్నాం. ఇది వచ్చేసి మనకు ఐదో ఇంట్లో ఉంది. సో ఈ పితృదోషం యొక్క బలం అనేది పెరిగింది. ఇంకొకటి ఇక్కడ ఐదో ఇంటి అధిపతి కూడా సూర్యుడే అండి. సో సూర్యుడు వచ్చి సూర్యుడి ఇంట్లోనే కూర్చొని శనితో ఉన్నాడు కాబట్టి ఈ పితృదోషం అనేది ఇంకా పవర్ఫుల్ అయిందండి. అలాగే అండి. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పాను మీకు. తొమ్మిదో ఇంట్లో ఏదైనా రాహుకేతు ఉండి లేదా తొమ్మిదో ఇంట్లో ఒక అధిపతి రాహుకేతువులతో ఉన్నా కూడా వాళ్ళకి పితృదోషం ఉంటుందని చెప్పానండి. ఇప్పుడు ఇక్కడ ఇది మేషలగ్నం అండి. మేషలగ్నంకి తొమ్మిదో భావం ధనుస్సు అండి. ఇప్పుడు ధనుర్లగ్నానికి అధిపతి ఎవరు అంటే గురువు అండి. సో ఇప్పుడు ఈ ధనుర్రాశికి గురువు ఎక్కడున్నాడు? దశమ స్థానంలో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? రాహుతో ఉన్నాడు. అంటే తొమ్మిదో అధిపతికి రాహుకి సంబంధం ఏర్పడిందండి. సో తొమ్మిదో అధిపతికి రాహుతో సంబంధం ఏర్పడిందంటే సో అప్పుడు మల్ల పితృదోషం ఉందని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ సూర్యుడితో ఏర్పడింది పితృదోషం. మళ్ళీ తర్వాత ఇక్కడ రాహుతో ఏర్పడింది పితృదోషం. సో ఈ యొక్క జాతకునికి ఈ పితృదోషం అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉందని మనము చెప్తామండి. నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ చేసి రాసానండి. సో, మీరు స్క్రీన్‌షాట్ కూడా తీసుకోవచ్చండి. సో, ఇలానే మీరు మీ జాతక చక్రాలలో మీకు పితృదోషం ఉందా లేదా అని ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చూడండి. ఇప్పుడు నేను చెప్పినవనేటివి కొన్ని ప్రిన్సిపల్స్ అండి. ఇంకా మన జాతక చక్రాలలో మనము ఈ పితృదోషాన్ని చాలా వర్గ చక్రాలలో కూడా గణించి చూస్తామండి. సో, ఇవి నేను కొన్ని రెమెడీస్ ఇచ్చానండి. ఇది యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ మీకు పితృపక్ష టైం నడుస్తుందండి. సెప్టెంబర్ 18 రోజు స్టార్ట్ అయిందండి. అక్టోబర్ 2 వరకి ఇది అయిపోతుంది. సో, ఈ టైంలో మీరు యాక్చువల్‌గా ఈ రెమెడీస్ అనేవి ఫాలో అయితే చాలా బావుంటుందండి. అలాగే ఇప్పుడు మనకి అక్టోబర్ 2 రోజు అమావాస్య వస్తుంది. సో, ఇది యాక్చువల్‌గా పితృపక్ష టైంలో మంచి అమావాస్య. మీకేమన్నా పూజలు ఏమన్నా ఉంటే ఈ టైంలో చేసుకోండండి. మీ యాక్చువల్‌గా ఎవరైనా బ్రాహ్మణ్ ఉంటే, ఆ బ్రాహ్మణుడిని సంప్రదించేసి నివారణలు అలా ఏమైనా ఉంటే చేయండి. దట్స్ ఆల్ అండి. హోప్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి.